చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకున్నాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు 2 వాక్యాలను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. ముందుగా మొదటి వాక్యము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వాక్యం. మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు ఎంతో స్పష్టంగా రాయించారు. అవేంటంటే, మానవులు చేయవలసినటువంటి కార్యములు ఏమనగా, ఆయన అంటున్నారు, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు స్పీక్ ద ట్రూత్ అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అదేవిధంగా సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఒకటి, అందరితోనూ సత్యం మాట్లాడాలి. రెండవదిగా ఆ సత్యాన్ని అనుసరించి మాత్రమే తీర్పు తీర్చాలి అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ కొంతమందికి సందేహం రావచ్చు, ఏమండి, నా ఇరుగు పొరుగు వారితో, నా స్నేహితులతో, లేదా ఒక స్ట్రేంజర్తో నేను సత్యమే మాట్లాడడం వల్ల, సత్యాన్ని బట్టి నిజంగా ఒక వ్యక్తికి తీర్పు తీర్చవలసినటువంటి అవసరం వస్తే ఆ సత్యాన్ని బట్టి నేను తీర్పు తీర్చడం వల్ల నాకేంటి ప్రయోజనం అనే సందేహం కొంతమందిలో ఉంటుంది. దానికే ప్రభు మరొక వాక్యం చూపిస్తున్నారండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే సత్యాన్ని మాత్రమే మాట్లాడతారో, ఎవరైతే సత్యాన్ని అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో నిజంగా తీర్పు తీరుస్తారు, అంటే ఎవరైతే సత్యాన్ని మాత్రమే, ట్రూత్ని మాత్రమే ఆధారం చేసుకుంటారో వారు తమ జీవితాల్లో స్వతంత్రాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ఆ సత్యమే వారి జీవితంలో వారికి స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తుంది అని ఇక్కడ వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నామండి. సరిగ్గా ఇక్కడ ఏదైతే వాక్యాలు మనం చదివామో ఇవే వాక్యాలను ఒక వ్యక్తి తన జీవితంలో క్రియారూపంలో చూపించారండి. సత్యాన్ని మాత్రమే ఆయన మాట్లాడాడు, సత్యాన్ని బట్టే ఆయన తీర్పు తీర్చాడు, సత్యాన్ని మాత్రమే ఆయన ఆశ్రయించాడు. ఈరోజు ఆయన జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఆయన పేరే జాన్ హస్. ఎవరండి? జాన్ హస్ గారి యొక్క జీవితాన్ని గురించి ఈరోజు మీతో ఆయన జీవితాన్ని గురించి వివరించాలని కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నానండి. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన అన్నటువంటి ఒక మాటను మొదట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అట్ ద సేమ్ టైం నేను అది చెప్తే మీరు రిపీట్ చేయవలసిందిగా నేను కోరుతున్నానండి. ఆన్లైన్లో వాక్యం వింటున్నవారు, ఆఫ్లైన్లో వాక్యం వింటున్నవారు అందరూ కూడా నేను చెబుతున్నటువంటి మాట, అంటే నేను కాదు, జాన్ హస్ గారు ఆయన జీవిత అనుభవంలో నుండి చెప్పినటువంటి ఒక మాటను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. సో రిపీట్ చేద్దాం. సత్యాన్ని వెదకు, సత్యాన్ని ఆలకించు, సత్యాన్ని బోధించు, సత్యాన్ని ప్రేమించు, సత్యంలో నిలిచియుండు, సత్యాన్ని కాపాడు, మరణము వరకు సత్యము కొరకు నిలబడు. సీక్ ద ట్రూత్, listen to the truth, teach the truth, love the truth, abide by the truth, and defend the truth unto death. ఆయన తన జీవిత అనుభవంలో నుండి
ఆయన చెప్పినటువంటి మాట అండి ఇది. సత్యాన్ని మాత్రమే నువ్వు ఆశ్రయించు, సత్యాన్ని మాత్రమే నువ్వు మాట్లాడు, సత్యాన్ని మాత్రమే నువ్వు ప్రేమించు, సత్యంలో మాత్రమే నువ్వు నిలిచి ఉండు, ఆఖరికి మరణం వరకు సత్యం కొరకు నీవు నిలబడు అనే మాట ఆయన మాట్లాడారు. ఈరోజు జాన్ హస్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ముందుగా ఈయన 1369 సంవత్సరంలో యూరప్లోని హుసెనిక్ అనేటువంటి ప్రాంతంలో ఈయన జన్మించారండి. ఆ ప్రాంతం పేరు ఏంటండి? హ్యూసెనిక్, HUSINEC. ఈ హుసెనిక్ అనే ప్రాంతంలో ఈయన జన్మించారు. ఈయన తండ్రి గారి పేరు మైకెల్. ఈయన చాలా చిన్న వయసులోనే, అంటే సుమారు ఈయనకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈయన తన యొక్క తండ్రిని కోల్పోయాడండి. అప్పటి నుంచి వారి తల్లిగారి యొక్క పెంపకంలోనే ఈయన పెరుగుతూ ఉన్నాడు. ఈయన యొక్క తల్లిగారు దేవుని అందలి భయభక్తుల్లో ఈయన్ని పెంచుతూ వస్తున్నారండి. జాన్ హస్ గారి యొక్క తల్లిగారు చాలా ప్రార్థనా పరురాలు. ఆమె దేవుని పట్ల బలమైనటువంటి విశ్వాసం కలిగిన స్త్రీ. ఆమె ఆశ కోరిక అంతా ఒకటే, తన కుమారుడు అంటే జాన్ హస్ గారు పెద్దవారైన తర్వాత దేవుని సేవకుడు అవ్వాలని ఆమె ఎంతగానో కోరుకునేదండి. దేవుని వాక్యం ప్రకారమే జాన్ హస్ గారిని ఆమె పెంచుతూ వచ్చింది. జాన్ హస్ గారు ఆయన చిన్నతనం నుంచి చాలా మంచి జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి అండి. అంటే ఆయన మంచి ఎడ్యుకేషన్ని ఆయన చదివారు. తన యొక్క చిన్న వయసులో అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా హ్యూసెనిక్ ప్రాంతంలోనే ఆయన చదువుకున్నారు. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రేగ్యూ అనేటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళారండి. సో ఈ యొక్క ప్రేగ్యూలో చార్ల్స్ యూనివర్సిటీలోనే ఆయన విద్యాభ్యాసం చేశారు. ఈయన ఆ యూనివర్సిటీలో అంటే ఈయన యవ్వనస్తుడిగా ఉంటూ యూనివర్సిటీలో చదువుకునేటువంటి ఆ సమయంలో ఈయన లోకానుసారంగా కొంతకాలం లోకంలోకి వెళ్ళిపోయి ఈయన జీవిస్తూ ఉండేవాడండి. ఎలా అంటే మందు తాగుతూ, అంటే మద్యం సేవిస్తూ అదేవిధంగా అప్పట్లో నాట్యశాలలకు వెళ్ళడం, అక్కడ విందులకు వెళ్ళడం, అక్కడ మద్యం తాగడం లాంటి అలవాట్లతో ఈయన ఉంటూ ఉండేవాడు. అంటే లోకానుసారంగా కొంతకాలం ఆయన జీవిస్తూ ఉండేవాడండి. కానీ ఆ తరువాత ఈయన దేవునిచే పట్టబడ్డాడు. ఈయన తల్లిగారు చేసినటువంటి ప్రార్థనా ఫలాలు అవి ఏం చేశాయంటే ఈయన్ని జాన్ విక్లిఫ్ గారి యొక్క బోధల వైపు ఆకర్షింపచేశాయండి. జాన్ విక్లిఫ్ గారి గురించి అంతకుముందు నేను ఆయన జీవితాన్ని గురించి వివరించాను. జాన్ విక్లిఫ్ గారు హీఈస్ అ ఇంగ్లీష్ థియోలాజియన్, అదేవిధంగా హీఈస్ ఎ రిఫార్మర్ అండ్ ఆల్సో హీఈస్ ఎ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్. ఈయన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద మరి థియోలాజికల్ స్టడీ చేసిన వ్యక్తి జాన్ విక్లిఫ్ గారండి. ఆనాడే అంటే 14వ శతాబ్దం ఎర్లీ 14th సెంచరీలోనే ఆయన మరి దేవుని యొక్క గ్రంథాన్ని యాక్చువల్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది కూడా ఈయనేనండి, జాన్ విక్లిఫ్ గారు. ఈయన జీవితంలో అంటే జాన్ విక్లిఫ్ గారి బోధల వైపు ఈయన అంటే జాన్ హస్ గారు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. ఈ జాన్ హస్ గారు ఎంత బలంగా ఆయన సత్యం వైపు నిలబడ్డారో మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. అంటే అప్పటి కాలంలో అంటే మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్ ఉద్యమం ప్రారంభించక మునిపే, అంటే మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్ ఉద్యమం ప్రారంభించక ముందు 100 సంవత్సరాల ముందే జాన్ హస్ గారు రోమన్ క్యాథోలిక్స్కి వ్యతిరేకంగా ఆయన గళాన్ని ఎంతో బలంగా వినిపించారండి. అప్పటి రోమన్ క్యాథోలిక్స్ చేస్తున్నటువంటి దుర్మార్గాలను, అప్పటి ఆ పోప్స్ ఇంకా ఎవరైతే బిషప్స్ ఉన్నారో ఈ పోప్స్ అండ్ బిషప్స్ చేస్తున్నటువంటి అవినీతిని, వారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన క్రియలను ఎంతో ధైర్యంగా ఆయన గళం విప్పి వ్యతిరేకించిన వ్యక్తి జాన్ హస్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంటే అప్పట్లో అంటే 14వ శతాబ్దం 15వ శతాబ్దం కాలంలో రోమన్ క్యాథోలిక్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోమన్ క్యాథోలిక్స్ మొత్తం క్రిస్టియానిటీని వారి కంట్రోల్లో పెట్టుకున్నారండి. ఎక్కడ ఏ ప్రార్థనలు జరుగుతున్నా, ఎక్కడ ఏ ఆలయం కట్టాలన్నా, ఎక్కడ ఏది దైవికమైన ఏ కార్యక్రమం జరగాలన్నా వీరి అండర్లోనే ఉంటూ జరగాలి అనేటువంటి ఆంక్షలు వారు పెడుతూ ఉండేవారు. ముఖ్యంగా వారు పెట్టేటువంటి ఆంక్షలు ప్రధానమైనవి ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి పాప క్షమాపణ నిమిత్తమై వారిని ఆశ్రయిస్తే వారు చేసే బోధన తెలుసా అండి? సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి అయ్యా నేను పాపం చేశాను, ఇప్పుడు నేను ఏం చేయాలని మనం ఏం చెప్తామండి? యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించండి,
ప్రభువు దగ్గర పశ్చాత్తాపడండి, మీరు చేసినటువంటి తప్పును ప్రభువు దగ్గర ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టండి, ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడని చెప్పి మనం బోధిస్తాం. దేవుని వాక్యంలో కూడా అదే ఉంది. కానీ అప్పటి రోమన్ క్యాథలిక్స్, ఆ యొక్క పోప్స్, బిషప్స్, ఆ యొక్క పాస్టర్స్ వారు ఏం చెప్తూ ఉండేవారంటే, మీరు చేసినటువంటి పాపం పోవాలంటే మీరు పాప పరిత్యాగ పత్రికలను మీరు కొనుక్కోవాలి, లేదా పాప క్షమాపణ పత్రికలను మీరు కొనుక్కోవాలి. ఒకవేళ ఆ పత్రికలు మీరు కొనుక్కుంటే అప్పుడే మీ పాపం పోతుంది, లేకపోతే మీ పాపం పోదు అనేటువంటి బైబిల్లో ఎంత మాత్రం లేనటువంటి, బైబిల్కి ఇంకా విరుద్ధమైనటువంటి బోధలను వారు చేస్తూ ఉండేవారండి. ఇలాంటి బోధలు చేస్తూ ప్రజల దగ్గర అప్పట్లో ధనాన్ని వారు ఇష్టానుసారంగా వసూలు చేస్తూ ఉండేవారండి. మరొక వారు చేసినటువంటి దుర్మార్గాల్లో మరొక పెద్దది ఏంటంటే, అప్పట్లో బైబిల్ గ్రంథాన్ని మరి మనందరికీ తెలుసు, ఆదిమ హీబ్రూ మరియు గ్రీక్ భాషల్లో నుండి బైబిల్ అనేది అనేక భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేయబడి తర్జుమా చేయబడిందండి. అప్పటి కాలంలో బైబిల్ లాటిన్ భాషలో వాడుకలో ఉండేది. ఈ లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని వాస్తవానికి ఆయా ప్రాంతాలను బట్టి ఆ ప్రాంతీయ భాషల్లోనికి తర్జుమా చేయాలండి. ఈ రోమన్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతీయ భాషలోనికి తర్జుమా చేయకుండా లాటిన్ భాషలోనే ఉంచేవారు. అంటే తర్జుమాల్ని స్టాప్ చేసేసారు. ఎందుకని? ఒకవేళ తర్జుమా చేస్తే ఆ ప్రాంతీయ భాష వచ్చిన వారికి కూడా బైబిల్లో ఉన్న సత్యం అర్థమైపోతుంది, అప్పుడు మన కమాండ్ తగ్గిపోతుంది, మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని చెప్పి వారు ట్రాన్స్లేషన్ కూడా ఆపివేయడం జరిగిందండి. అంటే వాళ్ళు చేసిందే బోధ, చెప్పిందే సత్యం, వారు ఏది చెప్తే అదే దేవుని బోధగా వారు చలామణి అయిపోతూ ఉండేవారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రతి చిన్న విషయంలోనూ కూడా వారు ఇష్టానుసారంగా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండేవారండి. వీటన్నిటినీ గమనించినటువంటి జాన్ హస్ గారు జాన్ విక్లిఫ్ గారి బోధల్ని ఆయన జాగ్రత్తగా గమనిస్తూ, మరొక పక్క మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆయన తెలుసుకుంటూ ఆయన ఏం చేశాడంటే వీటన్నిటినీ ఆయన ఖండిస్తూ వచ్చాడండి. 1398వ సంవత్సరంలో ఈ ప్రేగ్లో ఉన్నటువంటి చార్లెస్ యూనివర్సిటీలో, ఇందాక నేను చెప్పాను కదండి ఆయన విద్యాభ్యాసం చేశారని, అక్కడే ఆయన్ని టీచర్గా నియమించారు. ఆ తర్వాత అంటే 1402వ సంవత్సరంలో హోలీ ఇన్నోసెంట్స్ అనేటువంటి సంఘానికి వారు ఈయన్ని పాస్టర్గా నియమించడం జరిగిందండి. అప్పటి నుంచి స్థానిక భాషలలో బైబిల్ని ఈయన బోధించడం ప్రారంభించారు. ఏ భాషల్లో అండి? అప్పటి వరకు లాటిన్ భాషలోనే ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అక్కడి ప్రాంతీయ ప్రజలు వారు మాట్లాడుకునేటువంటి ఆ భాషలో ఈయన వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారండి. ఉన్నది ఉన్నట్టుగా, సత్యాన్ని సత్యంగా ఈయన ఎప్పుడైతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడో అనేక మంది ఆ సంఘం దగ్గరికి వస్తూ ఈ యొక్క వాక్యాలను వింటూ వాళ్ళు ఆత్మీయంగా బలపడుతూ ఉండేవారు అనమాట. ఉండే కొద్దీ, అంటే సమయం గడిచే కొద్దీ జనసంఖ్య పెరిగిపోతూ ఉంది. జనసంఖ్య చిన్న లేదు, పెద్ద లేదు, ముసలివారం లేదు, యవనస్తులు లేరని అందరూ కూడా మరి ఆ స్థలానికి వచ్చి దేవుని వాక్యంతో ఆసక్తిగా వింటూ ఉండేవారు. ఎంత బలంగా ప్రజలు వచ్చేవారంటే అప్పటి జెజ్ రిపబ్లిక్లో భాగమైనటువంటి బొహీమియా అనేటువంటి ప్రాంతం యొక్క రాణి, ఈ బొహీమియా ప్రాంతం యొక్క రాణి అయినటువంటి సోఫియా కూడా ఆ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని, అంటే జాన్ హస్ గారు ప్రకటిస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చేవారు అనంటే ఎంత అద్భుతమైనటువంటి బోధలను ఆనాడు ఆయన చేసేవారు మనం ఆలోచించవచ్చండి. అంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని ప్రేమను గురించి కానీ, దేవుని సత్యాన్ని గురించి కానీ, ఆయన అందిస్తున్నటువంటి రక్షణ గురించి కానీ ఎంతో అద్భుతంగా ఆయన బోధిస్తూ వచ్చేవారు. ఇది క్యాథోలిక్స్కి, అప్పటి రోమన్ క్యాథోలిక్స్కి ఎంత మాత్రం నచ్చలేదు. ఎందుకంటే రోమన్ క్యాథోలిక్స్ యొక్క సిద్ధాంతం లేదా వారు చెప్పేది ఏంటంటే, ప్రజలకు అంటే మీకు దేవునికి మధ్య మేము మాత్రమే మధ్యవర్తులం, వేరొక మధ్యవర్తి లేడు, కాపాడేవాడు వేరొకడు లేడు, మేమే మిమ్మల్ని కాపాడాలి అనేటువంటి బోధలు వారు చేస్తూ ఉండేవారు. బైబిల్లో లేనటువంటి బోధలు వారు చేస్తూ ఉండేవారు. ఈ కారణాలను బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా జాన్ హస్ గారిని హింసించాలి అని వాళ్ళు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారండి. ఎందుకంటే ఈయన బోధలు ఎలా ఉండేయంటే దేవుని యొక్క ఆలయంలో అందరూ సమానమని, మీరందరూ కూడా దేవుని కుమారులు మరియు దేవుని కుమార్తెలని, మిమ్మల్ని రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాణం పెట్టాడని,
మూడో దినం ఆయన తిరిగి లేచాడని, మనం ఆయన్ని వెంబడించాలని ఆయన బోధిస్తూ ఉండేవాడు. ఇది రోమన్ క్యాథోలిక్స్కి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉండేదండి. సో ఈ విధంగా ఆయన ఎలాగైనా హింసించాలి అని చెప్పి వారు ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఈ జాన్ హస్ గారు చేస్తున్నటువంటి బోధలకు ప్రేరేపించబడి ముగ్గురు యవ్వనస్తులు ఈ రోమన్ క్యాథోలిక్స్ని ప్రశ్నించడం మొదలుపెట్టారండి. ఎప్పుడైతే ఈ ప్రశ్నలు అనేవి, ప్రశ్నించే ధోరణి ఎప్పుడైతే మొదలైందో వెంటనే వారు ఏం చేశారంటే ఆ ముగ్గురు యవ్వనస్తులను కూడా వారికి మరణదండన విధించారు. అక్కడితో వాళ్ళు ఆగలేదండి. జాన్ హస్ గారు తర్జుమా చేసినటువంటి, అంటే ఏవైతే జాన్ విక్లిఫ్ గారి పుస్తకాలు ఉన్నాయో, జాన్ విక్లిఫ్ గారి పుస్తకాలను సుమారు 200 కంటే పైబడి పుస్తకాలను ఈయన ట్రాన్స్లేట్ చేయడం జరిగిందండి. ఈయన తర్జుమా చేసినటువంటి ఆ 200 పైగా పుస్తకాలను వాళ్ళు పూర్తిగా కాల్చేశారు. ఇంకా వాళ్ళు చేసింది ఏంటంటే, ఈయన ఏ ప్రాంతంలో, అంటే ఈయన ఉన్నటువంటి ఆ ప్రేగు ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం ఆ ప్రేగు నగరాన్నే వారు బహిష్కరించారు. ఏం చేశారండి? జాన్ హస్ గారు ఏ ప్రాంతంలో ఉండి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో జాన్ హస్ గారిని బహిష్కరించారు. అదేవిధంగా ఆయన ఏ ప్రాంతంలో ఉండి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడో ఆ ప్రేగు ప్రాంతాన్ని బహిష్కరించేశారండి. ఇక్కడ కొంతమంది సందేహం రావచ్చు, అంటే బహిష్కరిస్తే మాత్రం ఏంటి సమస్య, అది ప్రాంతం అంతా ఉంటుంది కదా అంటే, ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు బహిష్కరించినటువంటి ఆ యొక్క ప్రాంతంలో సంఘాలని క్లోజ్ చేసేస్తారనమాట. అక్కడ జరిగేటువంటి ఏ దైవికమైన కార్యక్రమాలు జరగకుండా వాళ్ళు ఆపివేస్తారు. పైపెచ్చు వారి మధ్య జరగాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ముఖ్యమైనవి, అంటే అది వివాహం అవనివ్వండి, లేదా ఖననం అవనివ్వండి, లేదా ఒక పేరు పెట్టేటువంటి కార్యక్రమం కానీ, రక్షణ బాప్తిస్మం ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ నిలిపివేస్తూ వారు ఆ ప్రాంతం మొత్తాన్ని బహిష్కరించేశారు. ఆ తరువాత జాన్ హస్ గారు ఏం చేశారంటే, ఇలా కాదని చెప్పి, అంటే తన వల్ల ఆ ప్రేగు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంలో ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళినటువంటి ప్రాంతం బొహీమియా. ఈ బొహీమియా అనేటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయి అక్కడ బలమైనటువంటి సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడండి. ఈ రోమన్ క్యాథోలిక్స్, ఈ పోప్స్, ఈ బిషప్స్ ప్రాంతాన్ని అయితే ఈయన మార్చగలిగారు, కానీ ఈయన బోధన అయితే ఆపలేకపోతున్నారు. ఆ తర్వాత ఏమైందంటే, అప్పటి రోమన్ ఎంపరర్ అయినటువంటి సిగిస్మండ్ అనే ఆయన నుండి కొంతమంది రాయబారులు పంపించారండి. అంటే రోమన్ ఎంపరర్ తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది రాయబారులను ఈయన దగ్గరికి పంపించారు. ఏమనంటే, అయ్యా మీరు మీ వాదనను వినిపించండి, మీరు మా దగ్గరికి వచ్చి మీ తరపున మీ వాదనను మీరు వినిపించండి, మీ ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన రాజుగారు మీ ప్రాణానికి హామీ ఇస్తున్నారు అని చెప్పి ఒక వర్తమానాన్ని ఈయన దగ్గరికి పంపించారనమాట. ఈ బొహీమియా ప్రజలు మాత్రం, అయ్యా జాన్ హస్ గారు మీరు వెళ్ళకండి, ఇది కేవలం కుట్ర, మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదని చెప్పి వారు ఎంతగానో చెప్పారు. కానీ జాన్ హస్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు నేను దేవుని సువార్త ప్రకటించడం అవసరం, ఇప్పుడు నేను వెళ్తే నేను నా వాదనను నేను చెప్పగలిగితే ఇంకా అనేక ప్రాంతాల్లో నేను సువార్త చేయగలను అనే ఉద్దేశంతో వారు ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఆయన మరలా తిరిగి ప్రేగు ప్రాంతానికి ఆయన వస్తారండి. అంటే అక్కడికి రమ్మని చెప్తారనమాట, తమ యొక్క వాదన వినిపించమని చెప్పి. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సభలో తన వాదన వినకుండానే చాలా అన్యాయంగా ఆయన్ని ఖైదు చేస్తారు. కనీసం ఆయన చెప్పాలనుకున్నటువంటి వాదన ఏమాత్రం వినకుండా జాన్ హస్ గారిని, ఇతడు ఒక సాతాను బిడ్డ, ఇతడు సాతానికి చెందినటువంటి వాడు అని చెప్పి ఆయన్ని ఎంతో అన్యాయంగా చెరసాల్లో వేస్తారండి. రాజు కల్పిస్తానన్నటువంటి రక్షణ ఇతనికి చెల్లదు, ఎందుకని ఇతడు క్రీస్తు విరోధని, ఇతడు సాతాను యొక్క అనుచరుడని చెప్పి ఇతని మీద ముద్ర వేసి ఇతని చెరసాల్లో వేశారు. సుమారు 3 నెలల పాటు సరైనటువంటి ఆహారం ఈయనకి ఇవ్వకుండా చలిలో ఉంచుతూ ఈయన్ని చాలా ఇబ్బంది పెడతా, చాలా హింసిస్తూ ఉండేవారండి. అప్పుడే ఈయన ఆరోగ్యం చాలా క్షీణించింది. ఆ తర్వాత అంటే ఆఫ్టర్ 3 months వారు ఏం చేశారంటే ఈయన్ని వేరొక చోటుకి తీసుకెళ్లారు. ఎక్కడికి అంటే గోట్లీబన్ క్యాస్టల్ అనేటువంటి ప్రాంతానికి, గోట్లీబన్ క్యాస్టల్ అనేటువంటి ఒక భవంతిలోనికి ఈయన్ని తీసుకెళ్లారండి. అక్కడ ఈయనకి సంఖ్యలు బిగించి, మీరు సంఖ్యలతో కావాలంటే ఇక్కడ నడవచ్చు, కానీ రాత్రిపూట మాత్రం గోడకి సంఖ్యలు బిగించేస్తాం, ఇంకా అక్కడే ఉండాలని చెప్పి వారు చాలా భయంకరంగా ఈయన హింసిస్తూ ఉండేవారండి.
సరైన నిద్ర లేక, సరైనటువంటి ఆహారం లేక సుమారు 73 రోజుల పాటు అలాగే ఈయన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఆ తర్వాత మొత్తానికి వీరు ఏం చెప్పారంటే, మేము మీకు 3 షరతులు పెడుతున్నాం, ఆ షరతులు మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని రిలీజ్ చేస్తామని చెప్పి ఆ రోమన్ క్యాథలిక్స్, ఆ పోప్స్ వాళ్ళందరూ కూడా చెప్తారండి. ఏంటి ఆ 3 ఆంక్షలు అంటే, మొదటిది జాన్ హస్ గారు తాను తప్పు చేశానని ఒప్పుకోవాలంట, మొదటిది. రెండవది ఆ తప్పును మరలా చేయకూడదని. మూడవది తాను తప్పు చేశానని బహిరంగంగా అందరికీ సాక్ష్యం ఇవ్వాలని 3 ఆంక్షలను ఈ రోమన్ క్యాథలిక్స్కి చెందినటువంటి పోప్స్ అండ్ బిషప్స్ ఆయన ముందుంచారండి. ఈయన మాత్రం ఒకటే చెప్పాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను బైబిల్ గ్రంథంలో ఏ మాటలైతే ఉన్నాయో వాటిని మాత్రమే నేను బోధించాను, ఆ సత్యాన్ని మాత్రమే నేను ప్రకటించాను, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి జాన్ హస్ గారు ఎంతో బలంగా ఆయన యొక్క వాదనను వినిపించారు. ఆ మాటను బట్టి వారు 1415వ సంవత్సరంలో ఈ రోమన్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వారందరి సమక్షంలో, రాజు సమక్షంలో ఈయనకు మరణశిక్షను విధించారండి. మరణశిక్ష విధించారు. ఈయనకి మరణశిక్షను విధించినటువంటి ఆ సమయంలో ఆయన సభలో ఉండగానే ఎవరెవరైతే ఈయన్ని అనేక మాటలంటూ మరణశిక్షను విధింపజేశారో వారిని క్షమించమని అక్కడికక్కడే ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అక్కడే ఆయన మోకరించి, అయ్యా, వీరు సత్యము ఎరుగక నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నాకు మరణశిక్ష విధించారు, వీరు చేస్తున్నటువంటి ఈ పాపాన్ని బట్టి వీరిని క్షమించండి అని చెప్పి జాన్ హస్ గారు దేవునికి ప్రార్థన చేశారండి. ఆ తరువాత ఒకరోజు ఈయన యొక్క దుస్తుల్ని తొలగించారు. ఈయన హెడ్ అంతటిని కూడా, ఆ జుట్టంతటిని కూడా షేవ్ చేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, ఒక కిరీటం పెట్టారనమాట. ఏంటి ఆ కిరీటం? దాని మీద ఏం రాయబడింది అని అంటే, నేను సాతాను సంబంధిని, నా ఆత్మను నేను సాతానుకు అప్పగిస్తున్నాను అనే వ్రాత కలిగినటువంటి ఒక క్రౌన్, దాన్ని ఏమంటారు, కిరీటాన్ని ఈయన తల మీద పెట్టారనమాట. తల మీద పెట్టి ఈయనకు ఒక పాత్రనిచ్చి దాన్ని వెంటనే వెనక్కి లాగేసుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇదిగో ప్రభువా, ఈ రక్షణ పాత్ర ఈయన దగ్గర నుంచి నువ్వు తీసేసావు, ఇతడి యొక్క ఆత్మను అపవాదికి ఇస్తున్నాడని చెప్పి వారు చెప్పినప్పుడు జాన్ హస్ గారు ఎంతో నవ్వుకున్నారు. నేను నా ఆత్మను అపవాదికి ఇవ్వలేదు, నేను నా ఆత్మను, నా దేహాన్ని, నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకి నేను అప్పగించాను. ఈరోజు నన్ను మీరు చంపచ్చేమో కానీ నన్ను చంపిన మరుక్షణం నుండి నేను దేవుని పరలోక పట్టణంలో అనుదినము ఆయన పాత్రలో ఉన్నటువంటి శ్రేష్టమైన నీటిని నేను పానం చేస్తానని చెప్పి ఆయన వారందరికీ చెప్తారండి. వారు ఏం చేశారంటే, నగరం మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కిందన్ని కూడా కట్టెలు పేర్చి ఆయన్ని మధ్యలో నిలబెట్టి ఆఖరికి చిట్టచివరిగా అడిగారు, ఇప్పటికైనా నీ తప్పును ఒప్పుకో, లేకపోతే మేము చంపేస్తామని చెప్పి. ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, ఇప్పటి వరకు నేను చేసినటువంటి ప్రతి బోధ, నేను చేసినటువంటి సమస్తమైన సేవ, నేను ట్రాన్స్లేట్ చేసినటువంటి గ్రంథాలు, నేను చేసినటువంటి సమస్తమైన బోధకు నా మరణం ఆ బోధా పుస్తకానికి ఒక ముద్ర అని చెప్పాడండి. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో వెంటనే వారు ఆయన్ని కాల్చేశారు. ఆయన ఒక పక్క కాలిపోతూ మరొక పక్క దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని కొరకు కీర్తనలు పాడుతూ ఆయన ఆ క్షణంలోనే ప్రభువునందు నిద్రించారండి. ఈ రీతిగా జాన్ హస్ గారు ప్రొటెస్టెంట్ ఉద్యమం ప్రారంభించక మునుపు 100 సంవత్సరాల ముందే రోమన్ క్యాథలిక్స్ ఆనాటి ఎంతో బలమైనటువంటి, ఎంతో శక్తివంతమైనటువంటి రోమన్ క్యాథలిక్స్కి వ్యతిరేకంగా ఆయన గళాన్ని విప్పాడు. అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించాడు, అనేక మందిని ఉజ్జీవపరిచాడు. ఇందాక నేను చెప్పాను కదండి, ఆయన చెప్పారని చెప్పి ఆయన ఆ చివరిలో ఆయన చెప్పిన మాట ఏంటండి, అబైడ్ బై ద ట్రూత్ అండ్ డిఫెండ్ ద ట్రూత్ ఆన్ టు డెత్. అంటే సత్యములో నిలిచి ఉండు, సత్యాన్ని కాపాడు, మరణము వరకు సత్యము కొరకు నిలబడు. ఈయన చేసింది అదే, సరిగ్గా అదేనండి. ఆయన సత్యంలో నిలిచి ఉన్నాడు, సత్యాన్ని కాపాడాడు. అది మరణమైనా సరే ఆయన సత్యాన్ని విడిచిపెట్టలేదండి. ఆయన హతసాక్షిగా మారాడు తప్ప
దేవుణ్ణి కానీ దేవుని సత్యాన్ని కానీ ఆయన విడిచిపెట్టలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఎంతోమంది గొప్ప దైవ సేవకులు మనకంటే ముందే ఎంతో మహిమకరంగా దేవుణ్ణి మహిమపరిచే విధంగా వారు జీవించి వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఈరోజు మన సంగతి ఏంటండి? మనం ఏ రకంగా జీవిస్తున్నాం? మన మాటల్లో సత్యం ఉందా? మన ప్రవర్తనలో సత్యం ఉందా? మనం నిజంగా సత్యాన్ని అనుసరించి మనం జీవిస్తున్నామా? నిజంగా మనం దేవుని వాక్యాన్ని క్రియారూపంలో మన జీవితాల్లో మనం చూపించగలుగుతున్నామా అండి? అలా కాకుండా మనిషిని బట్టి, సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మాటలు మార్చే వరంగా మనం ఉన్నామా? ఒకవేళ మనము సత్యమందు నిలిచి ఉండలేకపోతే, సత్యాన్ని మనం ప్రకటించకపోతే, లేదా సత్యమందు మనము నిలిచి ఉండక అసత్యాన్ని మాట్లాడేవారమైతే, అవకాశవాదంగా మనం జీవించేవారమైతే మనం దేవుణ్ణి అన్నిటికీ చేరుకోలేమండి. అది కష్టమైన నష్టమైన మనం సత్యాన్ని మాత్రం అనుసరిద్దాం. దేవుని వాక్య ప్రకారం మన జీవితాల ముందుకు తీసుకెళ్దాం. ఇలాంటి గొప్ప దైవ సేవకుని ఒక మాదిరిగా మన జీవితంలో పెట్టుకుని అట్టి విధంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీరు మాతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. అవును ప్రభువా, ఆనాడు మీ భక్తుడు జాన్ హస్ గారు సత్యం కొరకు నిలబడ్డారు. సత్యాన్వేషణలో ఆయన జీవితంలో ఆయన సత్యాన్ని మాత్రమే ఆయన బోధించారు. ఆఖరికి ఆ సత్యము కొరకు ఆయన హతసాక్షిగా మారాడు. తండ్రి, మేము కూడా మా జీవితాల్లో సత్యాన్ని అనుసరించాలని, సత్యాన్ని మాత్రమే మాట్లాడాలని, సత్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును మిమ్మల్ని మాత్రమే మేము అనుసరించి జీవించాలని ఇష్టపడుతున్నాము నాయన. అట్టి గొప్ప కృపను, అట్టి ఆత్మను మా అందరికీ దయచేయవలసిందిగా తండ్రి, తద్వారా మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.